పరామర్శల పేరుతో బల ప్రదర్శన, ప్రసన్న వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తారా? శాంతి భద్రతలకు భంగం కలిగించద్దన్న అనిత. రాష్ట్రంలో అరాచక పాలన, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి, భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయన్న బొత్స. గత ప్రభుత్వ అవినీతిపై ఎంక్వైరీ జరగాల్సిందే, అవసరమైతే సిబిఐ, ఈడీ విచారణ కోరుదాం, కేంద్రం దగ్గరకు తానొస్తానన్న సీఎం రమేష్. జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్ళింది, తలుచుకుంటే జగన్ బయటికి రాలేరు, గంటా శ్రీనివాసరావు హెచ్చరిక. ఆస్తులపై విచారణకు సిద్ధం, సిట్టింగ్ జడ్జ్ తో ఎంక్వైరీకి రెడీ, దమ్ముంటే నిరూపించాలన్న అనిల్ కుమార్ యాదవ్. కొవ్వూరు వైసీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, ముట్టడించిన టీడీపీ మహిళా నేతలు, నల్లపరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కంటతడి, కావాలని కేసులో ఇరికించారని ఆవేదన, పెద్దల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ. లోకేష్ మాటలకు అర్థం లేదు, కొంచెం స్టడీ చేసి మాట్లాడాలి, మిగులు జలాలకు గ్యారంటీ ఉండదన్న మధు యాష్కి. చుక్క నీటిని వదులుకోం, ఎగువనున్నామని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నామా? బనకచర్లపై వైఖరి మారబోదన్న మహేష్ కౌర్. పోలీస్ కస్టడీకి డాక్టర్ నమ్రత, 5 రోజుల పాటు విచారణ, ఎంతమందిని మోసం చేశారనే దానిపై ఆరా. హైకోర్టులో రేవంత్ కు ఊరట, కాసం వెంకటేశ్వర్లు కేసు కొట్టివేత, క్వాష్ పిటిషన్ వేసిన సీఎం. సింగపూర్ లో నారాయణ పర్యటన, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శన, చెత్త రీసైక్లింగ్ పద్ధతులపై ఆరా. పోలీస్ శాఖలో బీఆర్ ఒక భాగం, అడ్మినిస్ట్రేషన్ లో అది కూడా పోస్టింగే, ఏపీ డీజీపీ హరీష్ గుప్తా కీలక వ్యాఖ్యలు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభం, జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు, అందుబాటులోకి 800 మెగావాట్లు. కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి అనిత, 6100 మంది అభ్యర్థుల ఎంపిక. కూతురు పనులతో కుటుంబానికి సంబంధం లేదు, నటి కల్పికపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు, మానసిక స్థితి సరిగా లేదని కంప్లైంట్. భూమి ఆన్లైన్ లో ఎక్కించేందుకు లంచం, ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్, ఆత్మకూరు ఆర్టీఓ ఆఫీస్ లో ఘటన. యువకుడికి నిద్ర మాత్రలు, ఆపై న్యూడ్ వీడియోలు, 10 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు. హైదరాబాద్ కింగ్స్ అండ్ క్వీన్స్ బార్ లో హనీ ట్రాప్. అక్రమంగా గోవుల తరలింపు, ఆత్మకూరులో పట్టుబడ్డ కంటైనర్, 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆగని మట్టి మాఫియా ఆగడాలు, పల్నాడు జిల్లా బోయపాలెంలో తవ్వకాలు, అధికారుల ఆదేశాలు బేఖాతరు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన, ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా నిరసన, సభలో చర్చించాలని పట్టు. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, బయటపడుతున్న కళేబరాలు, పారిశుద్ధ్య కార్మికుడి సమాచారంతో తవ్వకాలు.